అబ్దుల్లా ఇబ్న్ హుజైఫా రదియల్లాహు తఆలా రోమన్ సైనికులు అతన్ని పట్టుకొని ఖైదు చేశారు. రోమన్ చక్రవర్తి దగ్గరికి తీసుకువెళ్లారు. రోమన్ చక్రవర్తి అతన్ని అగ్నిలో వేసి కాల్చి బూడిద చేసేమన్నాడు. మరి వాళ్ళు అగ్నిలో వేయబోతుండగా అబ్దుల్లా ఇబ్న్ హుజైఫా రదియల్లాహు తఆలా గారు ఏడ్చారు. కళ్ళలోంచి నీళ్లు ధారాళంగా రాలాయి. ఈ విషయాన్ని రోమన్ చక్రవర్తికి తెలిపారు. అతను భయంతో ఏడుస్తున్నాడు అని. మరి రోమన్ చక్రవర్తి అతన్ని నా దగ్గర తీసుకురండి అన్నాడు. అతని దగ్గర తీసుకువెళ్ళారు. చక్రవర్తి అడుగుతున్నాడు, అబ్దుల్లా, చావుకి భయపడిపోయావా, అందుకే ఏడుస్తున్నావా అని అడిగాడు. అబ్దుల్లా ఇబ్న్ హుజైఫా రదియల్లాహు తఆలా లేదు లేదు, నేను చావు గురించి భయపడలేదు. మాలాంటి వాళ్ళకి చావు ఒక విలువైన బహుమానం, అల్లాహ్ని కలిసే ఒక సాధన. నేను ఎందుకు ఏడుస్తున్నాను, నా దగ్గర ఒక్క ప్రాణం మాత్రమే ఉంది, అది అగ్నిలో వేసిన వెంటనే బూడిదైపోతుంది. అల్లాహ్ తాలా నా శరీరం మీద ఉన్న ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో అన్ని ప్రాణాలు అల్లాహ్ తాలా నాకు ఇచ్చి ఉంటే ఈరోజు అల్లాహ్ పేరు మీద ఒక్కొక్క ప్రాణాన్ని త్యాగం చేసేవాడిని. అందు గురించి ఏడుస్తున్నాను అన్నారు. వీళ్ళు